Hi, today we'll discuss about accounts అన్నమాట. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అకౌంట్స్. ఇందులో మనం ఫస్ట్ ఈరోజు ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఫైనల్ అకౌంట్స్. ఇది ఎగ్జామ్లో 20 మార్క్స్ క్వశ్చన్ అనమాట. మీకు క్వశ్చన్ పేపర్ చూపిస్తున్నాను 2024ది. ఇది వచ్చేసినారా ఇట్లా వస్తుంది మనకి ఎగ్జామ్లో. ఇదే ఎగ్జామ్లో ఇట్లా వస్తుంది మనకి 20 మార్క్స్ ఉంటాయి. ఇది ఈ ఆన్సర్ చేసినామనుకో 20 మార్క్స్ వస్తాయి మనకి. అందుకని ఈరోజు మనం ఫైనల్ అకౌంట్స్ గురించి చూసుకుందాం. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. ఓకేనా, మనకి 1 to 10 ప్రాబ్లమ్స్లలో అవి కంపల్సరీ వస్తుంది. ఏం లేదు, ఫైనల్ అకౌంట్స్లో ఇప్పుడు చూసారు కదా మీరు, ఇట్లా బాక్స్ వస్తుంది చూడండి. ఇట్లా బాక్స్ వస్తుంది. మనం మళ్ళీ ఈ బాక్స్ నుంచి మనం ఎన్ని అకౌంట్స్ చేయాలంటే 4 అకౌంట్స్ చేయాలి. అండ్ ఏంటంటే అవి చూడండి, ఒకటేమో ట్రేడ్, ఒకటేమో ప్రాఫిట్ అండ్ లాస్, ఇంకోటేమో లయబిలిటీ, ఇంకోటేమో అసెట్. ఈ నాలుగు వేసుకోవాలి. ట్రేడ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఒక ప్లేస్ నుంచో ఇంకో ప్లేస్కి వెళ్ళడం. ఎట్లా అంటే పర్చేసెస్ ట్రేడ్ కిందకి వస్తాయి. ఓపెనింగ్ స్టాక్ ట్రేడ్ కిందకి వస్తుంది. పర్చేస్ రిటర్న్స్ ఏం లేదు. ట్రేడ్ అంటే ట్రావెల్ అయ్యేవి, ట్రాన్స్పోర్టింగ్, పర్చేసెస్, సేల్స్ ఇలాంటివన్నీ ట్రేడ్లకు వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఏమో ఏంటంటే మనకు ప్రాఫిట్, సేల్స్ రిటర్న్స్, ఇంకేమి సేల్స్ అంటున్నా, శాలరీస్ అన్నమాట. శాలరీస్, ఇన్సూరెన్స్, ఇంకేముంటాయి, కమిషన్ రిసీవ్డ్, ఇలాంటివన్నీ ప్రాఫిట్ అండ్ లాస్ వస్తాయి. ట్రేడ్ అయ్యేవన్నీ ట్రేడ్లోకి వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్లోకి అయ్యేవన్నీ ప్రాఫిట్ అండ్ లాస్లోకి వస్తాయి. ఈ రెండేమో ఒక బాక్స్లో రాయాలి. ఈ రెండేమో ఒక బాక్స్లో కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ లయబిలిటీస్, అసెట్స్కి ఏమో ఇంకో బాక్స్ కొట్టాలి. అండ్ అట్లనే ఈ లయబిలిటీస్ ఉన్నాయి కదా, లయబిలిటీస్ అంటే అప్పులు, అసెట్స్ అంటే ఆస్తులు అన్నమాట. ఓకేనా, ముందు మీకు ఒక చిన్నది చూపిస్తా, అప్పుడైతేనే మీకు అర్థం కాదు. ఇంకో చూడండి, కనబడుతుంది క్లియర్. మనం ఇట్లా వేసుకోవాలి. ఫస్ట్ ట్రేడ్ అకౌంట్ పర్టికులర్స్ అమౌంట్ టేబుల్ ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి. ఇట్లా వేసుకోవాలి. ఇదేమో ట్రేడ్ అంతా ఇవన్నీ ఇక్కడ ట్రేడ్ వేసుకొని ఇక్కడ టోటల్ అమౌంట్ వేసుకోవాలి. తర్వాత ట్రేడ్ అయిపోయినాక మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ వేసుకొని ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ చేసుకోవాలి. తర్వాత బ్యాలెన్స్ షీట్ చేసుకోవాలి. ఇంకో చూడండి, లయబిలిటీస్, అసెట్స్ ఇవి చేసుకున్నాక వస్తాయి ఆన్సర్. ఇప్పుడు మనకి 20 మార్క్స్ వస్తాయి ఎగ్జామ్లో. 1 to 10 ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆల్మోస్ట్ అల్లకెళ్ళి వస్తాయి అనుకోండి, కానీ అన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, మీకు డీటెయిల్గా ఈ ట్రేడ్ అకౌంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో బాయ్ గైస్.